హిందూ సత్ప్రియ బాంధవులారా, భగవద్గీత సదూరులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము పూర్తి చేసుకుని ఉన్నాము. మనము నేడు 6వ అధ్యాయము చెప్పుకుందాము. 6వ అధ్యాయము ఏమిటంటే ధ్యాన యోగము. 6వ అధ్యాయము ధ్యాన యోగము. దీనినే ఆత్మ సంయమ యోగమని కూడా అంటారు. ఇది అసలు ఈ అధ్యాయం యొక్క ఉపోద్ఘాతము ఏమిటంటే, నిష్కామకర్మ యోగాన్ని మనోవాకాయ కర్మలతో త్రికరణ శుద్ధిగా అభ్యాసం చేసేవానికి మనస్సు కొంత స్వాధీనంలోకి వస్తుంది. కర్మ చేస్తున్నప్పుడు మనస్సు దాని ఇష్టప్రకారం చెల్లించకుండా నిలకడగా ఉండడం క్రమేణా కర్తృత్వ భావాన్ని, కర్మఫలాన్ని ఆత్మ పరమాత్మ యందు సన్యసించడం నేర్చుకుంటుంది. ఆ స్థితిలో మనస్సును నెమ్మదిగా ఆత్మ వైపు పయనింపజేస్తూ ఆత్మ ఎడ సంపూర్ణ భక్తి ప్రవేశపెట్టాలి. 5వ అధ్యాయములోని చివరి శ్లోకంలో భక్తి విషయమై ఈ సూచన ఇవ్వబడింది. ఈ 6వ అధ్యాయం గడిచిన నిష్కామకర్మ మరియు జ్ఞానయోగ మార్గానికి, రాబోయే ఆ పరమాత్మ నీవేననే సిసలైన భక్తి మార్గానికి లంకె పెడుతుంది. కర్మఫలాన్ని కాంక్షించడం మానివేసి ఆత్మవైపుకు మళ్లించినప్పుడు మనసు తిరిగి ఆ కర్మఫలాన్ని కాంక్షించకుండా కట్టడి చేయాలి. పైగా ఆత్మ ఎవరో, ఎట్టివాడు కూడా చక్కగా తెలియాలి. ఆ విధంగా పరమాత్మ వైపు తిరిగే ప్రయత్నం చేయాలి. అలా సంపూర్ణ జ్ఞానంతో, అవగాహనతో ఆత్మపై, పరమాత్మపై భక్తి అపారంగా, సునాయాసంగా ఏర్పడగలదు. ఇందుకై కావలసిన విధానాలను, సాధనలను ఈ అధ్యాయం బోధిస్తుంది. అంటే ఈ 6వ అధ్యాయము బోధిస్తుంది. అందుకై శ్రద్ధ, భక్తి, ధ్యానం, యోగం అనే అంగాలను సూచించారు మన పూర్వ ఆధ్యాత్మికాచార్యులు. కావున సంక్షిప్తంగా శ్రద్ధ అంటే గురు, ఆధ్యాత్మ శాస్త్ర వాక్యములందు విశ్వాసం, నమ్మకం ఉండటం అనేదాన్ని శ్రద్ధ అంటారు. రెండోది భక్తి. భక్తి అంటే ఆత్మయందు మనోబుద్ధులను అనుసంధానం చేయడం, అదే ధ్యేయంగా ఉండడం అనేదాన్ని భక్తి అంటారు. మూడోది ధ్యానం. నిరంతరం ఆత్మ ధ్యేయాంతర వృత్తి, ఆత్మయందు ప్రవాహ రూప చింతన కలిగి ఉండడం అనేదాన్ని ధ్యానం అంటారు. అంటే ఈ శరీరమే నేననుభావం వదిలి ఆత్మను గూర్చి జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలలోనూ తెలుసుకుంటూ తురీయ భావన యందు స్థిరపడడానికి చేసే ప్రయత్నమే ధ్యానం. తరువాత యోగం. యోగం అంటే ఆత్మానాత్మ విచారణ కలిగి అనాత్మ వృద్ధి నిరోధం పెంచుకుంటూ నిరోధం పెంచుకుంటూ ఆత్మానుసంధాన్ని కలిగి ఉండాలి. ఆత్మానుసంధానం అనగా 27 సంజ్ఞలు గల ఈ శరీరానికి అధిపతి అయిన శరీరికి, పంచజ్ఞానేంద్రియ మనోబుద్ధులకు జ్ఞాన చైతన్యాన్నిచ్చే వానిని గూర్చి పూర్తిగా అవగాహన చేసుకొని తనకు తాను ఆత్మకు అనుసంధానం చేసుకోవడమే యోగం. 27 సంజ్ఞలు అనగా మహాభూతాలు 5, జ్ఞానేంద్రియాలు 5, జ్ఞానేంద్రియ విషయాలు 5, కరణాలు 5, గుణాలు 3, అంతఃకరణాలు 4. ఇవి మొత్తం 27. ఈ అధ్యాయంలో ఆత్మ అను పదమునకు శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనియు ఇవన్నీ అని గ్రహించవలసి ఉన్నది. సాధకుడు ఆత్మ మరియు పరమాత్మ యొక్క యథార్థ స్థితిని చక్కగా తెలుసుకున్నప్పుడు అపారమైన భక్తి తానంతటదే ఏర్పడి ఆత్మానుసంధానంతో అంతరంగంలోని ఆత్మతో ఇంద్రియ మనోబుద్ధులను, అంతఃకరణను అనుసంధాన పరచడం జరుగుతుంది.
కాబట్టి ఈ అధ్యాయానికి ఆత్మ సంయమ యోగమని, ధ్యాన యోగమని, ఆత్మ సంయమ ధ్యాన యోగమని కూడా పిలువబడుతున్నది ఈ అధ్యాయము, 6వ అధ్యాయము. ఇప్పుడు భగవంతుడు ఈ విధంగా చెబుతున్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ. మొదటి శ్లోకము. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః సన్యాసీ చ యోగీ చ నా నిరగ్నిర్న చ క్రియః. దీనికి తాత్పర్యం ఏమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నారు. కర్మఫలం పైన ఆధారపడకుండా చేయవలసిన విహిత కర్మను ఎవడు నిష్కామంగా చేస్తాడో అతడే ఆత్మజ్ఞానంతో కూడిన కర్తృత్వభావ సన్యాసి మరియు కర్మఫలాలు పరమాత్మ కల్పించే నిష్కామ కర్మయోగి కూడాను. అంతేగాని నిత్యం చేయవలసిన కర్తవ్యాన్ని, అసలు కర్మలనే వదిలివేసిన వాడు జ్ఞానయోగి కానీ నిష్కామ కర్మయోగి కానీ కాలేడు అనేది తాత్పర్యము. దీనికి భాష్యం ఏమిటంటే, వేద విహిత ధర్మశాస్త్రం మానవాళికి 4 ఆశ్రమాలను విధించింది. 1 బ్రహ్మచర్యం, 2 గార్హస్థ్యం అంటే గృహస్థు, 3 వానప్రస్థం మరియు 4 సన్యాసం. ఇప్పుడు 1 బ్రహ్మచారి బ్రహ్మభావనతో చరిస్తూ విద్యాభ్యాసం చేస్తాడు. గృహస్థు ధర్మబద్ధంగా సంసార సంపాదన చేస్తూ కుటుంబానికి, సమాజానికి, దేశానికి, ప్రపంచానికి మేలు కలిగేట్లుగా విహిత కర్మ చేస్తూ మూగజీవులకు కావలసినంత అమర్చుతూ నిత్యాగ్నిహోత్రంతో విహిత కర్మలతో దేవతలను, పితరులను ఆరాధిస్తాడు. ఎవరు? గృహస్థుగా ఉన్నటువంటి వాడు. వానప్రస్థంలోకి వచ్చినప్పుడు సంసారాన్ని చేతికి అంది వచ్చిన పుత్రులకు వదిలి కుటుంబానికి దూరంగా ఉండి సత్యాన్వేషణ దృష్టి కలిగి ఆత్మజ్ఞాన సాధన చేసుకుంటూ అవసరమైనప్పుడు తన బిడ్డలకు తోడ్పడుతూ ఉంటాడు. ఇది వానప్రస్థంలో మానవుడు చేసేటువంటి విహిత కర్మ. ఇక చివరి దశలో ఆత్మజ్ఞాన పూర్ణుడై, ఈ వానప్రస్థంలో చివరి దశలో ఆత్మజ్ఞాన పూర్ణుడై సన్యాసం స్వీకరించి, తరువాత సన్యాసం స్వీకరించి యావత్తు కర్మను త్యజించి పరివ్రాజకుడిగా సంచరిస్తూ తాను గ్రహించిన ఆత్మజ్ఞానాన్ని ప్రచారం చేస్తూ అవసాన దశలో కూడా ఆ పరమాత్మ భావనలో ఉండి పరబ్రహ్మ పదంలో తరిస్తాడు. ఈ విధంగా మానవునికి 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఈ విధంగా శ్రీమద్భగవద్గీత సామాన్య ధర్మశాస్త్రం కాదు. స్వధర్మాన్ని ఆచరిస్తూ లౌకికంగా ప్రపంచంలో సంచరిస్తూనే లౌకిక పరిమితులను అధిగమించి ఆధ్యాత్మికంగా ఎదిగి మోక్షాన్ని పొందే మార్గాన్ని చూపే శిక్షణతో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ను ప్రసాదించిన వేదాంత శాస్త్రం ఇది భగవద్గీత. ఈ ప్రపంచములో సదా విహిత కర్మలను చేస్తూనే మానసికంగా కర్మఫలాలను సన్యసించి ముక్తిని పొందడం ఎలాగో నేర్పుతుంది భగవద్గీత. ఆ విధంగా భవరోగం నుండి తప్పించి పరమాత్మను చేరు యోగాన్ని కలిగిస్తుంది భగవద్గీత. పరమాత్మనే చేస్తుంది భగవద్గీత. దీనిని ఆధునికులు ది ఆర్ట్ ఆఫ్ సోల్ రియలైజేషన్ అని అంటారు. తరువాత ఈ శ్లోకములో కర్మఫలం అనాశ్రిత అనే పదం వాడబడింది. దీనికి అర్థం ఏమిటంటే, కర్మఫలాన్ని కోరకుండా ఆ ఫలాన్ని పరమాత్మకు అర్పిస్తున్నప్పుడు కర్మ చేసినట్లు కాదు. కావున కర్మఫలం అంటుకోదు. లోని వాసనలు కూడా కరుగుతాయి, క్రొత్త వాసనలు ఏర్పడవు. అందువల్ల ఈ నిష్కామ కర్మ యోగే ఆత్మజ్ఞానంతో కూడిన కర్తృత్వభావ సన్యాసి కూడాను. నిష్కామ కర్మయోగి
కర్మఫల త్యాగం పరమాత్మకు అర్పిస్తారు. అందుచేత అతడు సన్యాసత్వాన్ని కలిగి ఉంటాడు. అంతేగాని కర్తవ్యాన్ని మరచి అసలు కర్మలే చేయనివాడు ఏ యోగి కాడు. తరువాత కార్యం కర్మ అనే పదం వాడబడినది. ఆ పదానికి అర్థం ఏమిటంటే తనలోని వాసనల ప్రభావంచే చేయవలసిన ప్రారబ్ధ కర్మను మనసులో నుండి వచ్చే ప్రేరణను బట్టి, అంతఃకరణ శుద్ధిని బట్టి, తాను చేయవలసిన రంగాన్ని బట్టి కర్మను స్వధర్మం నిర్ణయించాలి. అంతేగాని తన ఇష్టాయిష్టాలను బట్టి కాదు. అందుచేతనే కర్మరంగం స్వధర్మాన్ని ఎన్నుకోవడం వారి వాసన ప్రకృతిని బట్టి సహజంగా వస్తుంది. పైన తెలిపిన ఆత్మజ్ఞానంతో కూడిన కర్తృత్వభావ సన్యాసం, నిష్కామ కర్మయోగ విహిత కర్మ, ఫలత్యాగం రెండూ ఒకటేనని తెలియజేస్తున్నారు దేవాదిదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడితో పాటు సర్వమానవాళికి సందేశాన్ని ఇస్తున్నారు. తరువాత 2వ శ్లోకము. యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. దీనికి తాత్పర్యం ఏమిటంటే, ఓ అర్జున, దేనిని ఆత్మజ్ఞానంతో కూడిన కర్తృత్వభావ సన్యాసమని అంటారో అదే నిష్కామ కర్మఫల త్యాగయోగమని కూడా తెలుసుకో అని అంటున్నారు. సర్వ సంకల్పాలను సన్యసించని వాడు ఎవడు నిష్కామ కర్మ యోగి కానీ ఆత్మజ్ఞాన యోగి కానీ కాలేడు అనేది తాత్పర్యము. పై శ్లోకానికి ఈ శ్లోకం వివరణనిస్తుంది. నేను నాదనే సంకల్పం వదిలి కర్మఫలాన్ని కూడా వదిలితేనే నిష్కామ కర్మయోగి కాగలడు. అలాగే ఆత్మజ్ఞానంతో కూడిన కర్తృత్వభావ సన్యాసానికి కూడా నేను చేస్తున్నాననే కర్తృత్వభావ సంకల్పాన్ని త్యజించాల్సిందే. అందువల్ల అభ్యాస ప్రారంభంలోనూ రెంటికి గొప్ప తేడా లేదు. నిష్కామ కర్మయోగం పరమాత్మను చేరుటకు కర్మఫల సన్యాస రూపమైనది. ఈ కారణమును పురస్కరించుకొని కర్మఫలం సన్యసించిన వాడు నిష్కామ కర్మయోగి, ఆత్మజ్ఞాన యోగి కూడా కాగలడని తెలియజేస్తున్నారు దేవాదిదేవుడు. పరమాత్మను చేరుటికై ఆత్మజ్ఞాన యోగి కర్తృత్వభావం వదలడాన్ని సాధన చేస్తాడు. అందుచే సంసార బంధానికి కారణమైన కామాన్ని, ఆ కామానికి కారణమైన కర్మ సంకల్పాలను త్యజిస్తాడు. అలాగే నిష్కామ కర్మయోగి కూడా విహిత కర్మలను అనుష్ఠించిన కర్మఫలాన్ని పరమాత్మకే చెందినట్లు సంకల్పిస్తున్నాడు గనుక ఇతడును సన్యాసియే. కావున భగవంతుడు ఉభయులను గూర్చి నహ్య సంన్యస్త సంకల్ప అని తెలియజేశారు. కావున మనోబుద్ధులలో సంకల్ప వికల్పాలతో చలనమున్నంత వరకు ఎవరు సన్యాసి కాలేడు, నిష్కామ కర్మ యోగి కాలేడు అనేది భావము. ఇంతటితోటి మనం విరమించుకుందాము. రేపు 3వ శ్లోకం నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం. ఇట్లు భగవద్గీత హిందూ ప్రచార సంఘం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత మాతా కీ జై. జై హింద్.